ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు చిన్న చిన్న పనులు మినహా 2 టన్నెల్స్ నిర్మాణం దాదాపు పూర్తయింది. ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ భాగంలోని కొల్లం వాగు వరకు 2 టన్నెల్స్ తవ్వకం పనులు టీబీఎం సహాయంతో ఎంఈఎల్ చేపట్టింది. రెండవ టన్నెల్ బ్రేక్ త్రూ జనవరి 23న పూర్తయింది. 2020లో ఎంఈఐఎల్ వెలుగొండ ప్రాజెక్ట్ పనులను చేపట్టి 3.6 కిలోమీటర్ల మొదటి టన్నెల్ను 2021 జనవరి నెలలో పూర్తి చేయగా 7.5 కిలోమీటర్ల రెండవ టన్నెల్ను టన్నెల్ బోరింగ్ మిషన్ సాయంతో జనవరి 23 నాటికి పూర్తి చేసింది. మొదటి టన్నెల్ డయామీటర్ 7 మీటర్లు, రెండో టన్నెల్ డయామీటర్ 9.2 మీటర్లు. మొదటి టన్నెల్ పొడవు 18.80 కిలోమీటర్లు కాగా రెండవ టన్నెల్ పొడవు 18.79 కిలోమీటర్లు. ఇక మొదటి టన్నెల్ నుంచి 3000 క్యూసెక్లు, రెండో టన్నెల్ నుంచి 8500 క్యూసెక్ల చొప్పున రోజుకు 1 టీఎంసీ నీటిని తరలించేలా వీటిని డిజైన్ చేశారు. ఈ టన్నెల్స్ పూర్తయ్యాక ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతో పాటు నెల్లూరు, కడప జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ప్రకాశం జిల్లాలో 3.5 లక్షల ఎకరాలు, నెల్లూరులో 80,000 ఎకరాలు, కడప జిల్లాలో 30,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ 3 జిల్లాల్లోని 30 మండలాలకు చెందిన 16 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతుంది.